నమస్తే ఫ్రెండ్స్. ఈ నెల ప్రారంభంలో మన దేశ విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు, స్నేహపూర్వక నౌకాదళ విన్యాసాలు జరిగాయి. దాదాపు 70 దేశాలు పాల్గొన్నాయి. దాని పేరు మిలాన్. ఈ మిలాన్ యుద్ధ నౌక విన్యాసాల్లో అన్ని దేశాలతో పాటు ఇరాన్ నుంచి కూడా 2 యుద్ధ నౌకలు వచ్చాయి. ఒక దాని పేరు IRIS దేనా, ఇంకో దాని పేరు IRIS లావన్. ఈ 2 ఈ యుద్ధ నౌకల ప్రదర్శన ముగిసిన తర్వాత IRIS దేనా తిరిగి తన స్వదేశానికి వెళ్తూ ఉండగా మధ్యలో శ్రీలంక దగ్గరికి వచ్చిన తర్వాత మన ప్రాదేశిక జలాల దగ్గర అమెరికా సబ్మెరీన్ నుంచి టార్పిడోలతో ఆ యుద్ధ నౌకను ముంచేసింది నీళ్ళలో, హిందూ మహాసముద్రంలో. అది మన భారతదేశ ప్రాదేశిక జలాలకు దగ్గరలో మన దగ్గరికి వచ్చినటువంటి అతిథి యొక్క నౌకలను ముంచేయడం మనకు ఓ రకంగా అవమానకరం. దీనిపైన భారతదేశం స్పందించాల్సి ఉండే, కానీ స్పందించలేకపోయింది. అయితే 2వ నౌక ఏదైతే ఉందో ఆ 2వ నౌక ఇప్పుడు ప్రస్తుతం కొచ్చి దగ్గర కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అక్కడ ఆగిపోయింది. అక్కడ రిపేరింగ్ నడుస్తుంది. ఇక జరిగిన నష్టాన్ని గమనించిందేమో భారత ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ని జారీ చేసింది. ఏంటంటే, ఇరాన్ యొక్క 2వ నౌక IRIS లావన్ మా దగ్గరే ఉంది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము దాన్ని రిపేర్ చేస్తున్నాము. ఎవరైనా మా దగ్గర ఉండగా ఆ నౌక పైన దాడి చేసినా, దాన్ని ముంచేసినా దాన్ని మా దేశం పైన దాడిగానే భావిస్తాం అని అర్థం వచ్చేలో ఒక హెచ్చరిక చేసింది. అంటే కనీసం ఇప్పుడైనా ఒక చిన్న హెచ్చరిక లాంటివి జారీ చేసి మేమంటే ఏందో రుజువు చేయాలనుకోనుంది. అంటే కనీసం పడిన మచ్చను తొలగించుకోవాలనుంది. దీన్ని అమెరికా సీరియస్గా తీసుకుంటుందా? అమెరికా వాళ్ళకి సిగ్గుల శారాలు ఉండవండి. శత్రువు ఎంతనో మిత్రుడు అంతే. అమెరికాను నమ్ముకుని బాగుపడ్డ దేశం కానీ వ్యక్తి కానీ ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ లేరు, మనము కూడా ఉన్నాం. బహుశా ఇప్పటి వరకు మనం చేస్తున్న విదేశాంగ విధానంలో అతిపెద్ద తప్పేమంటే బహుశా ఇదే అయి ఉండొచ్చు. చూద్దాం ప్రభుత్వం సరి చేసుకుంటుందో. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లు తెలియజేయండి. థ్యాంక్ యూ.